వనపర్తి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు అత్యంత నిష్పక్షపాతంగా పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ద్వారా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మీడియా సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలను వనపర్తి జిల్లాలో ప్రతి ఒక్కరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని, అదేవిధంగా సహకారం పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అందించాలని సూచించారు. కాగా ఏప్రిల్ 18న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని, నామినేషన్లు ఏప్రిల్ 25 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29న ఉంటుందని, మే 13న సోమవారం ఎన్నికలు నిర్వహించడం జరుగుతోందని, ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయ్యే ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నామినేషన్ చివరి తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 296 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ వనపర్తి జిల్లాలో ఇప్పటికే అమలులో ఉందని, నేటి నుండి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున సంబంధించిన మోడల్ కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి కట్టుబడి రాజకీయ ప్రతినిధులు, అధికారులు నడుచుకోవాలని, ఎవరైనా కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 2024 ఈ షెడ్యూల్ రావడం జరిగింది. ఈ విషయానికి మనం వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి పోలింగ్ సంబంధించిన అన్ని విషయాలు కావచ్చు, మోడల్ కోడ్ అమలు చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా వేరియస్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన గైడ్లైన్స్కి అమలు చేసుకోవడానికి వేరే టీమ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ అన్ని విధానాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా ఓటర్ జాబితా, ఈవీఎం, ఈ 3 విషయాలు సంబంధించిన మన జిల్లాలో మన అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికలు కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా మీ ద్వారా అందరికీ కోరేది ఏంటంటే, ఈ ఎలక్షన్లో మనం ప్రత్యేకంగా పద్ధతిపరంగా నిర్వహించడానికి అందరూ స్టేక్ హోల్డర్స్, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రత్యేకంగా ఓటర్స్ కావచ్చు, వారందరూ, అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు సిబ్బంది, వారికి ఇచ్చిన అదేవిధంగా వారికి ఉన్న బాధ్యతలు, వాళ్ళకి ఉన్న డ్యూటీస్ ప్రత్యేకంగా నిర్వహించాలి. ప్రత్యేకంగా అందరూ కూడా సహకరించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యేకంగా సిఈసి గారు హైలైట్ చేసిన విషయంలో ఇవి అంతా చేయడానికి అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. దీంట్లో వచ్చిన కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. దాంట్లో 4M అని వారు చెప్పడం జరిగింది. దాంట్లో మసల్ కావచ్చు, మనీ కావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, MCC ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఇవన్నీ అరకట్టు చేసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధంగా ఉంది. అందరికీ కోరేది అంటే మసల్ పవర్, మనీ పవర్ అట్లాంటి చర్యలు, అట్లాంటి యాక్టివిటీస్ చేయకుండా వారు ఉన్న గైడ్లైన్స్, ఉన్న ఎథిక్స్ ఫాలో చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. ఎవరైతే ఎక్కడైనా వయలేషన్లో కనిపిస్తే వారి మీద కూడా కఠినాత్మక చర్యలు, చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మిస్ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి ప్రత్యేకంగా అందరికీ కోరేది ఏంటంటే, మీకు వచ్చిన సమాచారం ఒకసారి మీరు వెరిఫై చేసిన తర్వాతనే ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులు కూడా కోరేది ఏంటంటే, ఒకవేళ ఒక మిస్ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరిగింది, ఒకవేళ అనుమానాస్పదంగా ఉంది, సంశయంగా ఉంది అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర లేదంటే సంబంధించిన అధికారుల దగ్గర ఒకసారి వెరిఫై చేసిన తర్వాతనే మీరు మీ ఛానల్స్ కావచ్చు, మీ ప్రింట్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా కవర్ చేసినప్పుడు, సోషల్ మీడియాలు కూడా కవర్ చేసినప్పుడు వెరిఫై చేయాలని కోరుతున్నాం. మనం అందరూ సహకరిస్తేనే ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో రావడం జరిగింది కాబట్టి అది అమలు చేసుకోవడానికి అందరూ సహకరించాలి. మా టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ డిజిటల్ యుగంలో ఎన్నికల్లో కూడా సహకరించడానికి అందరూ కి సౌకర్యాల కోసం కొన్ని యాప్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్, దాంట్లో ఓటర్ నమోదు చేసుకోవడం కావచ్చు, వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అది తెలుసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే దాంట్లో ఫామ్స్ ద్వారా అది అన్నీ దాంట్లో అవైలబుల్ ఉంటుంది.